అండి, ఇవాళ వచ్చేసాం ఇంకొక కొత్త ప్రోడక్ట్ తోటి ఓపెనింగ్ వీడియో మీ ముందుకి. ఇవాళ ఏం ప్రోడక్ట్ తెప్పించాము, ఏం ఓపెనింగ్ చేయబోతున్నాము అని ఆలోచిస్తున్నారా? ఇవాళ నేను చిమ్నీ క్లీనింగ్ పౌడర్ అనేది ఒకటి తెప్పించానండి. మనం పొయ్య పైన చిమ్నీ అనేది ప్లేస్ చేసుకుంటాం కదా, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, దానికి ఎంత డస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇవాళ చూసేపోతున్నాం. ఇదిగోండి, ఇది చిమ్నీ క్లీనింగ్ పౌడర్. మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను. ఇదిగోండి, చిమ్నీ క్లీనర్ అని చెప్పేసి రాసుంది. సో ఇది ఎలా ఉన్నది, లోపల ఆల్మోస్ట్ క్రిస్టల్ సాల్ట్ ఎలా ఉంటుందండి, సేమ్ అలాగే ఉందండి. నేను మీకు వీడియో చూపించే కోసమని ఆల్మోస్ట్ 3 months నుంచి వాష్ చేయకుండా పక్కకు పెట్టానండి. చూడండి ఎంత జిడ్డుగా ఉన్నదో. సో ఈ జిడ్డుగా ఉన్నది మనం ఏం చేస్తామంటే షింక్లో వాటర్ పోనీయకుండా అన్న పెట్టండి, ఎయిదర్ బకెట్లో అన్న పెట్టుకోండి. ఫుల్ హాట్ వాటర్ పెట్టాలి. చూడండి, నీళ్ళు అయితే పోవడం లేదు, కంప్లీట్ క్లోజ్ చేసేసాము. ఎందుకు అంటే దాంట్లో మనం ఒక 15 minutes సోక్ చేయబోతున్నాం అన్నమాట. సో సోకింగ్ కోసమని ఈవెన్ మనం బకెట్ అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ బకెట్ యూస్ చేసినాక మళ్ళీ మనం బకెట్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో దానికంటే షింక్ అయితే బెటర్ ఉంటుంది అనేసి మేము షింక్ యూస్ చేస్తున్నాము. కంప్లీట్ హాట్ వాటర్ యూస్ చేయాలండి. దీన్ని మ్యాక్సిమం హ్యాండ్తో టచ్ చేయకుండా యూస్ చేసుకోండి. కొంచెం హ్యాండ్తో టచ్ చేస్తే ఎలా అంటే కొంచెం ఏదో చిన్న మండుతున్నట్టు, అది కూడా ఎక్కడంటే మెయిన్లీ మన హ్యాండ్స్ ఏదైనా చిన్న స్క్రాచెస్ లాంటి గీతలు కానీ ఇట్లాంటివి ఏమైనా తగులుతాయి చూడండి, అలాంటి ప్లేసెస్లోనే లైట్గా మండుతున్నట్టు ఉంటుంది. బెటర్ టు అవాయిడ్ హ్యాండ్స్ తోటి స్పూన్ లేదంటే ప్లాస్టిక్ స్పూన్స్, గెరిటలు ఇలాంటివి ఏదైనా యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది చూసే కంప్లీట్ క్రిస్టల్ సాల్ట్ అంటే మన గల్లుప్పు లాగానే ఉంటుందండి. సో ఇట్లా కొంచెం నేను చాలా రోజులైంది కాబట్టి నేను ఒక 3 spoons దాకా యూస్ చేశాను. 3 spoons అట్లా మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు వేసి హాట్ వాటర్ తీసుకోవాలండి. మ్యాక్సిమం ఎంత హాట్ అంటే అంత హాట్. ఫస్ట్ 1-2 buckets అట్లా కంప్లీట్ అవి డిప్ అయ్యేటట్టు చూసి, నేను ఫుల్ హాట్ వాటర్ అండి, మనం చెయ్యి కూడా పెట్టలేనంత హాట్ వాటర్, అట్లా వాటర్ పోసి ఒక 15 minutes సోక్ చేసేస్తాము. ఇలా సోక్ చేసేటప్పుడు కూడా మీరు గమనిస్తే జిడ్డు అంతా కూడా పైకి తేలిపోయి కొంచెం కదులుతున్నట్టు, సమ్ పార్టికల్స్ అదే జిడ్డు మొత్తం పైకి వచ్చేసి వాటర్లో అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక 15 minutes పాటు దీన్ని అట్లాగే వదిలేయండి. ఇది యూస్ చేయడం వల్ల ఎట్లా అంటే ఎంతటి జిడ్డైనా అవనియండి, అది ఆయిల్ జిడ్డు అవనియండి, ఇంక ఏదైనా అవనియండి, ఎన్ని డేస్ అన్నా అవనియండి, చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోటి చూడండి, ఇప్పుడు నేను హాట్ వాటర్ కాబట్టి మనము హ్యాండ్ పెట్టలేము కదా, సో అందుకని ఇట్లా 15 minutes అయింది కాబట్టి కొంచెం ఇది ఇంకా మనం నార్మల్గా మన డిష్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ డిష్ లిక్విడ్ స్క్రబ్బర్ యూస్ చేసి మనం పాత్రలు ఎలా కడుక్కుంటామో అలాగే మనము ఇవన్నీ కూడా జస్ట్ గ్రీన్ స్క్రబ్బరే అండి, మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్ కూడా ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆ హోల్స్ ప్రతి దాంట్లో కూడా కొంచెం ఆ స్క్రబ్బర్ని పెట్టి కొంచెం రాకాల్సి ఉంటుంది. బై దట్ ఏంటంటే అక్కడ ఉన్న జిడ్డు మొత్తం చాలా లూజ్ అయిపోతుందండి, బట్ అవి రావడానికి టైం పడుతుంది కదా. సో దానికోసమని మనం చక్కగా ప్రతి హోల్లోనూ అట్లా పెట్టుకొని జస్ట్ అట్లా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇవి క్లీన్ అయినాక కూడా మనం చూడండి ఇప్పుడు ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. అంత బాగా క్లీన్ అయినాక కూడా మీరు కొంచెం సేపు ఆరబెట్టాలండి, 2 వైపులా కూడాను తడి అనేది లేనికుండా చేసి తర్వాత మళ్ళీ మనం పైన చిమ్నీకి అనేది అటాచ్ చేసేసుకున్నాం. ఇదిగోండి, అటాచ్ చేసినాక ఎంత ఫ్రీగా ఉంటుందో మూమెంట్ అనేది. మనం ఆయిల్ ఫుడ్స్ వాడుతున్నప్పుడల్లా జిడ్డు పడతానే ఉంటుందండి. మనం ఈజీగా క్లీన్ చేసుకునేకి ఇది ఒక చిన్న